బిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. అక్కడ షబ్బీర్ అలీతో పాటు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పెండింగ్లో ఉన్న ఎంపీ స్థానాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇవాళ పెండింగ్లో ఉన్న స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. అక్కడ షబ్బీర్ అలీతో పాటు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పెండింగ్లో ఉన్న ఎంపీ స్థానాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. ముఖ్యంగా ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన వరుసగా సమీక్ష సమావేశాలు, అదేవిధంగా అధిష్టాన పెద్దలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ సలహాదారుడు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి షబ్బీర్ అలీ నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకి 14 పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి అగ్రనేతలతో వరుసగా భేటీలై ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 జాబితాల్లో 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 3 జాబితాలకు సంబంధించినటువంటి అంశంలో కరీంనగర్, ఖమ్మంతో పాటు హైదరాబాద్ ఈ 3 కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మంకి, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మాత్రం కొలిక్కి రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం నుంచి ముఖ్యంగా బట్టి విక్రమార్క సతీమణి అయినటువంటి నందినితో పాటు మరొకవైపు మంత్రి పొంగులేటి తమ్ముడైనటువంటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ ఎవరికి కన్ఫర్మ్ చేయాలన్న దానిపైన ప్రధానంగా ఈరోజు అగ్రనేతలతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కరీంనగర్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రవీణ్ రెడ్డితో పాటు మరొకవైపు వేల్చేల్ రాజేందర్ ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సమీరుల్లాతో పాటు తిబుసం ఇద్దరు కూడా ప్రస్తుతం రేసులో ఉన్నారు. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఈరోజు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించడంతో పాటు రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఈ నెల 14వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 11వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు ఈ నెల 12, 13 ఈ 2 రోజుల పాటు మహారాష్ట్రలో సైతం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అగ్రనేతలకు సంబంధించినటువంటి ప్రచార సభలు ఎక్కడెక్కడ ఉండాలి, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఖర్గే, అదేవిధంగా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ప్రచార షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా అగ్రనేతలు ఏ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలన్న దానిపైన
ప్రధానంగా చర్చించడంతో పాటు వాళ్ళ ప్రచార వ్యూహాలకు సంబంధించి ప్రచార రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా అగ్రనేతలతో చర్చించిన తర్వాత రూట్ మ్యాప్ని సిద్ధం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మరొక 2-3 రోజుల్లోనే అభ్యర్థుల్ని ఫైనల్ చేసి ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంకా 3 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలి. ఈ అభ్యర్థులను ప్రకటించి తొందరగా ఎన్నికల గ్రౌండ్లోకి దింపాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 3 నియోజకవర్గాలను కూడా ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సునీల్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.